ఒకసారి యేసుక్రీస్తు వారు పేతురుని ఇలా అడుగుతారంట. ఏమనంటే, యోహాను కుమారుడైన సీమోను, నీవు నన్ను ప్రేమిస్తున్నావా అని అడిగితే, అవును ప్రభు, ప్రేమిస్తున్నాను ప్రభు అంటారంట. మళ్ళా రెండోసారి అడుగుతారంట, యోహాను కుమారుడైన సీమోను, నీవు నన్ను ప్రేమిస్తున్నావా అని అడిగితే, ప్రేమిస్తున్నాను ప్రభు అంటాడు. మళ్ళా మూడోసారి అడుగుతాడంట, యోహాను కుమారుడైన సీమోను, నీవు నన్ను ప్రేమిస్తున్నావా అని మాట్లాడితే పేతురు చాలా వ్యసన పడుతూ లోపల చాలా బాధపడి, ప్రేమిస్తున్న ప్రభు, నా గురించి నీకు తెలియదా ప్రభు అనేసి మాట్లాడతాడు. ఇలా యేసుక్రీస్తు వారు అడిగిన ప్రతిసారి కొన్ని కొన్ని ఆచరిస్తూ చివరిగా ఒక మాట అంటాడు. ఏమనంటే, అయితే నన్ను వెంబడించి అనేసి మాట్లాడతాడు. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుణ్ణి ప్రేమించడం అంటే కేవలం ప్రార్థన చేయడం మాత్రమే కాదు. దేవుణ్ణి ప్రేమించడం అంటే కేవలం వాక్యం చదవడం మాత్రమే కాదు. దేవుణ్ణి ప్రేమించడం అంటే ఇలా సంఘంగా కూడుకోవడం మాత్రమే కాదు. దేవుణ్ణి ప్రేమించడం అంటే క్రీస్తుని ధరించుకుని ఆ రక్షణ సువార్తను అనేకులకు ప్రకటించడం.